గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేస్తారు కదా. గురు పౌర్ణమి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే ఏమిటి? దాని యొక్క అర్థం ఏమిటి అంటే నిన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడు గురువు. మనకి రకరకాల అజ్ఞానాలు ఉంటాయి, రకరకాల సందేహాలు ఉంటాయి, రకరకాల అజ్ఞానాల్లో మనం బ్రతికేస్తూ ఉంటాం. అలా నాయన ఇది అజ్ఞానం, ఇది జ్ఞానం. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక కారు బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఆ కారు బొమ్మ వాడి చేతిలోంచి లాక్కోగానే బేరని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? వాడికి తెలియదు. ఇలాంటి కార్లు 100 రూపాయలు పడేస్తే 4 వస్తాయి, లేదా 100 రూపాయలు పడేస్తే పెద్ద కారు వస్తుంది, వాడికి తెలియదు. వాడు ఆ కారు బొమ్మే లోకం. వాడు కింద పడి కొట్టేసుకుంటాడు, నేడ్చేస్తాడు. వాడు మళ్ళీ ఇచ్చాక బుక్కు పెట్టుకుని అలా తగ్గించుకుంటాడు. అంటే వాడు ఒక అజ్ఞానంలో ఉన్నాడు, కారే ప్రపంచం అనే అజ్ఞానంలో ఉన్నాడు. మనం కూడా ఒక ఏజ్ని బట్టి, ఒక యంగ్ స్టార్ ఉన్నాడు అనుకోండి, ఒక 18-20 ఏళ్ళ చిల్లర పిల్లవాడు, వాడు ఎవరో లవ్లో పడ్డాక ఆ అమ్మాయి పుసుకొని వద్దు నాకు కట్ ఆఫ్ అనగానే అమ్మాయి ఆడవచ్చు, ఒక్కోసారి ఈ అబ్బాయి ఆడవచ్చు. అదే లోకం అనుకోని. కానీ అదే పిల్లవాడు ఒక 30 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ లైట్ అంటాడు. ఎందుకంటున్నాడు? అప్పుడుండే అజ్ఞానం తొలగిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి చిన్నప్పుడు ఉండే అజ్ఞానం ఒక ఏజ్ సరికి తొలగిపోద్ది. పెద్ద అయ్యాక నువ్వు కారు తీసుకుంటే తీసుకో, ఇంకోటి కొనుక్కుంటా అంటాడు. మెచ్యూరిటీని మనకి పరిచయం చేసేవాడు గురువు. మనకి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఉంటారు. అంటే మనకి ఏదైనా ఒక విద్య గురువు ఉండాలి. అయితే ఈ గురువుల్లో మనకి టీచర్స్ని గురువు అనుకుంటున్నాం. టీచర్ నాట్ గురువు కాదు, టీచరే, లెక్చరరే. మనకు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చేవాడు ట్రైనర్. గురువు అనేది ఇంకా చాలామంది ఈ యొక్క పదాన్ని చాలా ఈజీగా వాడేస్తారు. కానీ అందరి పట్ల మీరు గురువు అనే ఇది వాడకూడదు. సరదాగా ఏంటి గురువు అంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఏంటంటే గురువు అంటే మిమ్మల్ని అజ్ఞానం నుంచి, ఎలాంటి అజ్ఞానం నుంచి? ఈ సంసారం అనేటువంటి దాని నుంచి ఇదే లోకం అనుకొని, అమ్మో నా ఆస్తులు, నా బిడ్డలు, లేకపోతే నా బిల్డింగ్లు, నా కార్లు అనుకొని బ్రతికే దాంట్లో మరి బాబు ఇది కాదురా శాశ్వతం అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మనిషి యొక్క ప్రాణం పోయి బయటకు వస్తుంది ఆత్మ. మీరు ఆ నలుగురు సినిమా చూసారా మీరు? అందులో రాజేంద్ర ప్రసాద్ చనిపోయిన తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి అందరినీ పలకరిస్తుంటాడు. ఎవరు పలకరు. 2 భటులు వస్తారు. మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. విష్ణువు గరుడికి చెప్పాడు, చనిపోయిన తర్వాత సరిగ్గా 2 గడియల సమయంలో మనిషిని ఆత్మని ఇంత అయిపోద్ది, ఆత్మ ఇంతే ఉంటుంది బయటకు వచ్చాక, సరిగ్గా అంగుష్ట మాత్రం అని చెప్పారు. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. 11 రోజులు అక్కడే ఉంటారు వీళ్ళిద్దరూ, ఆయన ముగ్గురు కలిసి. ఆ ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు జరిగాయంటే ఇంతగా ఉన్న ఆత్మ ఇంత అవుతుంది, ఇంత దీన్ని మళ్ళీ పట్టుకెళ్తారు. ఇది వేరే శరీరంలో ప్రవేశపెట్టాలా, లేకపోతే యమలోకంలో ఉంటాడా, లేకపోతే స్వర్గలోకంలో ఉంటాడా, లేకపోతే ఇంకో గొప్ప జన్మలు ఎత్తాడా, లేకపోతే అధమ జన్మల్లోకి వెళ్ళిపోతాడు, రకరకాల యోనుల్లోకి వెళ్ళిపోతాడు అనేది డిసైడ్ అవుతుంది. ఈ 11 రోజులు ఎప్పుడైతే వీళ్ళకి సరైన సంస్కారాలు జరగలేదో ఇంతగా ఉన్నటువంటి దాన్ని అలాగే వదిలేస్తారు. ప్రేతంగా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రేతమే రకరకాల వ్యక్తులకు పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు ప్రేతంగా తిరిగేటప్పుడు, ఏంట్రా ఇన్ని రోజులు నేను ఏంటేంటో అనుకున్నాను. అసలు జ్ఞానం పరమాత్మను సేవించడం, అసలు జ్ఞానం వీటన్నిటి నుంచి మనం ఏదో ఉన్నాం చేస్తున్నాం అనే దగ్గర దాంతో అతికి ఉండడం కాదు. అసలు జ్ఞానం ఇది కాదు. అసలు నాకు చెప్పేవాడు లేకుండా పోయాడంటే, అయ్యో నేను చెప్పినా వినలేదేంటి? ఒకరోజు ఒక సాధువు చెప్పాడు, లేకపోతే ఒకరోజు ఒక ప్రవచనంలో ఒక ప్రవచకారుడు సామవేదం లాంటి వారు చెప్పారు, లేకపోతే మరో రోజు ఇంకో గురువు ఎవరో చెప్పారు, టెంపుల్లో చెప్పారు, ఆ పుస్తకంలో ఉంది, ఇవన్నీ నా తల కిందకి ఎక్కలేదురా అప్పుడు బాధపడతాడు. అసలైన జ్ఞానం అది. ఇది జ్ఞానం. ఇది చేయకూడదని నేను చెప్పట్లేదు. సంపాదించమని చెప్పింది శాస్త్రం, ధర్మబద్ధంగా జీవించమని చెప్పింది, అన్నీ చెప్పింది. కానీ నువ్వు దాన్ని ఎంతవరకు పట్టుకుంటున్నావు అనే దాన్ని నీకు ఒక గురువు నీ తల్లోకి ఎక్కేలాగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. అది కూడా గురుబలం ఉంటేనే. మన జన్మజాతకంలో గురుబలం బాగుంటేనే మనం వెళ్ళగలుగుతాం. గురుబలం కనుక సరిగ్గా లేదనుకోండి మనం వెళ్ళలేం. అర్థమైందండి? తీసుకెళ్ళదు అంతే. అది ఏమవుతుందంటే గ్రహము బుద్ధి కర్మానుసారేనా అంటూ ఉంటాం. మన కర్మ ఎలా ఉందో మన బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ ట్రాష్, ఎవడు చూసాడు, చచ్చిపోయా మళ్ళీ అసలు జన్మలేదు, ఇలాంటి మాట్లాడతాం. బయటకు వచ్చేసాక లోపలికి వెళ్ళాక కుడితిలో పడ్డ ఎలకలాగా గిల్ల కొట్టుకుంటుంది ఆత్మ. అప్పుడు అర్థమైనా ఏమీ చేసేది లేదు. అర్థం కాకముందే మనం చేయగలగాలి. అయితే ఆ గురు పౌర్ణమి రోజు మీకు గురువులు ఎవరినైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళని సేవించాలి. మన ఆలయాల్లో అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ పెట్టాలి. కొంతమంది గోవులకు వెళ్ళి గోసేవ చేస్తారు. గోసేవ చేసుకోవడం చేస్తూ ఉండాలి. అది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది.